ఈడీ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా నానబెట్టి బీజేపీ ప్రభుత్వం ఇవాళ అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, నిందితురాలు కాదు అని ఒకసారి లిక్కర్ స్కామ్లో ఉన్నారని కొంతమంది వాళ్ళే క్రియేట్ చేస్తూ సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా నిన్న ఒక ఎమ్మెల్సీ మహిళా సోదరిమణ్యాన్ని చూడకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా దుర్మార్గమైన చర్య తీసుకోవడం, అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఒక నోటీసు జారీ చేయకుండా ఇవాళ కేసు ఉండే ఆ కేసు కూడా అటెండ్ కానివ్వకుండా ఇవాళ బీజేపీ చేస్తున్న అక్రమాలు అంత కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఎలక్షన్ ముందు ఏదో ఒక డ్రామా చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని ఆవాసపాలు చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కుట్ర పడడం మనమందరం ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రాలను సాధించిన ఘనత కేసీఆర్ ఉంది. తెలంగాణ ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా ప్రతి ఒక్కరు గమనించండి. అక్రమంగా అన్యాయంగా ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా కవిత అక్కను అరెస్టు చేయడం చాలా దుర్మార్గం.